శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య పాదపద్మములకు నా శతకోటి నమస్కారాలు. ఈ శరీరం పేరు అశోక్, ఊరు బేతపల్లి గ్రామం, కర్నూలు జిల్లా. నేను ఇప్పుడు చెప్పబోయే వాక్యం ద్వితీయ దైవ గ్రంథంలోని మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. వాక్యం: తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఈ వాక్యం వివరం ఏమిటంటే, తల్లిదండ్రులు తమ బిడ్డల మీద ప్రేమ చూపడం సహజం. అలాగే బిడ్డలు తమ తల్లిదండ్రుల మీద ప్రేమ చూపడం కూడా సహజమే. ఎక్కువ ప్రేమ వారి మధ్యనే ఉండును. తల్లిదండ్రులు తమ బిడ్డల మీద ఉన్నంత ప్రేమ ప్రపంచంలో మరి దేని మీద ఉండదు. మనిషి మెదడులో ఉన్న గుణాల ప్రభావం అలాగే ఉండును. అయితే ప్రపంచంలో అత్యంత ప్రేమ జ్ఞానం మీద, దేవుని మీద ఉన్నప్పుడు మాత్రమే మనిషి ప్రపంచం వైపు పోకుండా జ్ఞానం వైపు పోగలడు. అట్లు కాకుండా అత్యంత ప్రేమ జ్ఞానం మీద కాక మరి దేని మీద ఉండినా వాడు జ్ఞానం వైపు పోలేడు. మనిషి తలలో 6 మంచి గుణములు, 6 చెడు గుణములు ఉండును. మంచి చెడు గుణములు 2 ఇనుప, బంగారు సంకెళ్ళ లాంటివి. సంకెళ్ళు ఏ లోహంతో తయారు చేసిన మనిషిని బంధించుటకే అన్నట్లు, గుణములలో మంచిదైన ప్రేమ, అలాగే చెడ్డదైన అసూయ 2 మనిషిని జ్ఞానం వైపు పోనివ్వవు. గుణములు మించినది జ్ఞానం మీద శ్రద్ధ అని తెలియాలి. మంచి గుణములు వరుసగా ఇలా కలవు: దాన, దయ, ఔరాధ్య, వైరాగ్య, వినయ, ప్రేమ. అలాగే చెడు గుణములు వరుసగా ఇలా కలవు: కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సర్యాలు. అందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. నమస్కారం.